హలో అందరికీ. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఊర్లో ఉన్న నాంచారమ్మతల్లి గుడికి అయితే వెళ్తున్నామండి. అందుకని పొద్దున్నే లేచి పనులను కంప్లీట్ చేసుకొని పూజ కూడా అయితే చేసేసాను. ఈరోజు నా చిట్టి తల్లులు ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎక్కడికైనా గుడికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట. కానీ వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారు హాలిడేస్ కానీ. వెళ్ళి 1 మంత్ అవుతుంది, ఇంకా రాలేదు. ఈ గుడి పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఆయన అయితే ప్రసాదం తీసుకో అంటున్నారు. ఇంకా వీడే మా చిన్నోడండి, మా అక్క లాస్ట్ కొడుకు. వీడు కనుక 10th పాస్ అయితే పొంగల్ పెట్టుకొని గుడికి వచ్చి మొక్కుకుంటా అని చెప్పి మొక్కుకుంది మా అక్క. ఇంకా అందుకని అయితే అందరం కలిసి గుడికి అయితే వచ్చాము. ఆ తర్వాత మా అందరికైతే ప్రసాదం పెట్టించింది. ఆ తర్వాత అటు నుంచి పండుగకి వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తే వాళ్ళని కూడా ఆపి పొంగల్ అయితే పెట్టించాము. ఈ గుడి పొలాల మధ్యలో ఉండటము, అలా పొలాల మీద నుంచి వచ్చే చల్లని గాలి తగులుతుంటే మనసుకి ఎంతో చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఎవరో ఫస్ట్ పండిన పంట అనుకుంటా అండి, పల్లికాయలు తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టారు. అవి తీసుకొని నేను తింటున్నాను అనమాట. ఆ తర్వాత దేవుడికైతే మంచిగా మొక్కుకొని ఇంకా అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ సండే కదండి, అందుకని చికెన్ కర్రీ అయితే చేశాను. యూట్యూబ్లో సినిమా పెట్టుకొని చూస్తూ తింటున్నాను అనమాట. పిల్లలు అంటే అస్సలు సినిమాలు పెట్టనివ్వరు, 24 గంటలు వాళ్ళకి బొమ్మలే కావాలన్నమాట. ఆ తర్వాత ఉన్నట్టుండి భలే సడన్గా క్లైమేట్ మధ్యాహ్నం వరకు చేంజ్ అయిపోయిందండి. సడన్గా గాలి వాన తగులుకుందనమాట. వీడియో తీద్దామన్నా కానీ నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మనం అసలే చాలా స్ట్రాంగ్ ఉంటాం కదా, ఆ గాలికి ఎక్కడ కొట్టుకెళ్ళిపోతామని చెప్పి భయం వేసింది. దానికి తగ్గట్టు కరెంటు కూడా లేదండి. అందుకని ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. మన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.